విజయవాడలో సంచలనం సృష్టించిన లాకప్ డెత్ బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరించారు. మే నెల 9వ తేదీ నుంచి ఈ నెల దాదాపు 1 నెల రోజుల పాటు అసలు ఏమి జరిగిందో నా కొడుకు ఎక్కడున్నాడో తెలియలేదయ్యా. ఆ తర్వాత సిఐ నాగరాజు నీ కొడుకు ఫోటోకు దండేసుకోవడానికి రెడీగా ఉండు, ఇట్లాంటి కొడుకుని కన్నావు, వెళ్ళిపోను ఇక్కడి నుంచి అని చెప్పేసి నన్ను దారుణంగా మాట్లాడాడు. అప్పుడు నాకు నా కొడుకును చంపేశారని అర్థమైపోయింది అని చెప్పేసి నా చెల్లెలతోటి కనకదుర్గతోటి ఆ రోజు నేను కోర్టులో పిటిషన్ వేసి నా కొడుకును హాజరుపరచండి, కొడుకు చనిపోయినాడని నాకు అనిపిస్తుంది, కనీసం శవాన్నైనా నాకు అప్పగించండి అని కోర్టును కోరాను నేనని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సాయికృష్ణ మామ కూడా తన అల్లుణ్ణి అకారణంగా దారుణంగా చిత్రహింసలు పెట్టి చిత్రహింసలకు గురి చేసి సిఐ చంపాడు. ఇందుకు సిఐ, ఏసీపీ, సిపి, చివరకు డీజీపీ కూడా బాధ్యుడే. ఒక్క సిఐని సస్పెండ్ చేసి పక్కన పెట్టినంత మాత్రాన ఇది సరిపోదు. ఇదేనా పరిపాలన అంటే ఇలాగే ఉంటుందా? వీళ్ళ ముగ్గురిని బాధ్యులుగా చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టేసేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. ప్రస్తుతం మాట్లాడుతూ ఆయన చెప్పింది ఒకటే, సిబిఐ విచారణ జరగాలి. ఈ మే నెలలోనే కిరణ్ అనే ఇంకొక యువకుడు సిఐ చిత్రహింసలు భరించలేక నేను చచ్చిపోతున్నానని చెప్పేసి ఒక వీడియో పెట్టి చచ్చిపోయాడు. చిత్రహింసలు భరించలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చిత్రహింసలు పెట్టి లాకప్పులను చంపేసి కాల్చి బూడిద చేసి ఇంకొక యువకుడు కనిపించకుండా చేశారు. పోలీసులు ఇంత దారుణంగా ఉంటారా? పోలీసు స్టేషన్ పరిధిలోనే అన్ని హెడ్ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ దారుణానికి ఒడిగట్టారంటే ఏంటి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశాడు. ఆయనతో పాటు వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా కూడాను ఆయనతో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదు సాయి కృష్ణ తల్లితో మాట్లాడుతున్నప్పుడు కానీ బయట ఆయన మద్దతుదారులంతా విపరీతమైనటువంటి నినాదాలు చేశారు. కాబోయే సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. సుమారు ఒక అరగంటకు పైననే జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మి గారితో మాట్లాడారు, బాధలన్నీ తెలుసుకున్నారు. ఒకటే ఒక మాట హామీ ఇచ్చారు, మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. అలాగే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఈ సిఐ బాధలు భరించలేక అతని కుటుంబానికి కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చాడు.